హలో మీరు ఈ స్టేషన్ కొత్తగా అపాయింట్ అయిన ఎస్ఐనే. సార్ కానిస్టేబుల్ రామ్నాథ్ 302 సార్. మిగతా స్టాఫ్ అంతా ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ పెద్ద పనే ఉండదు కదండి, ఊరి మీద పడి ఉద్యోగాలు చేస్తుంటారు. బాగుందయ్యా. ఏంటి క్రైమ్ చాట్ కూడా లేదు? దొంగలు, బ్రోతల్స్, చైన్ స్నాచర్లు, దొంగసారా, గుడుంబా కేసులు, మర్డర్లు, మానభంగాలు ఇలాంటి ఏమి లేవా ఈ ఊళ్ళో? ఏమి లేవు సార్. రేపు పాండే ఈ ఆళ్ళతో నీ జాతకం మారిపోయిందిరా. ఈ స్టేషన్లో మనకి బాగా గిట్టుబాటు అవుద్ది. వర్కౌట్ చేద్దాం. హలో, సూపరు. ఇప్పుడు చూడు. హలో, తత్కాల టికెట్ తీసుకుని వచ్చేసినట్టున్నారు అంతా. ఇదిగో కొండలరారు సార్ ఇది చైన్ స్నాచర్, ఈడేమో దొంగతనాలు తిట్ట. ఆ మూడోడు వాడని చూసారు ఎలా ఉందో? ఆడు భూ కబ్జాలు నెంబర్ 1. ఇంకా మూల నుంచున్నాడే ఆడి ప్యాకాట్లో కింగ్. రీసెంట్ గా మర్డర్ కేసులో కూడా ఇరుక్కున్నాడు. కాదు, ఇక్కడ చూడండి. వాణి, రాణి, కుమారి వీళ్ళు ముగ్గురు పెద్దాపురానికే పెద్ద దిక్కు. ఇప్పుడు ఈ ఊరికే కిక్కు. స్టేట్ మొత్తంలో అమ్మాయిలను అరేంజ్ చేయటంలో వీళ్ళే టాపర్ బాబా. ఎలాండ్రా ఎలాండే ఈ ఊరి మీద పడి దొరికిందలా దోసేయండి. ఇలా ఉన్న క్రైమ్ రేట్ ని అలా పైకి తీసుకురండి. ఏంట్రా అలా చూస్తున్నారు? మనం బాగుండాలి, బాగుపడాలి అంటే మీ పని మీరు చెయ్యాలి, నా పని నేను చెయ్యాలి. ఎలాండి ఇంకా ఇక్కడే ఉన్నారేంట్రా? నువ్వేంటే సాయంత్రం కలెక్షన్లో పంచుకునేది ఎప్పుడు కలుద్దాం. నీదో పనుంది. ఇదిగో రావణ గారు, ఊళ్ళో బాగా బలిసిన క్యాండిడేట్లు ఎవరున్నారండి? అది చెప్తే ప్యాంట్ జారిపోదు సార్. ఏంటి భయపడుతున్నారా? భయానికే నేనంటే భయం. ఏం పర్లేదు చెప్పండి. చెంగల్ నాయుడు అని పెద్ద రౌడీయా? ఆ రౌడీ అయితే నేను పోలీస్ రౌడీని. నెక్స్ట్ ఓపెనింగ్ ఆడి మీదే. సిగ్నల్ వీక్ అని సిమ్ కార్డు మార్చేసినట్టు నా మనుషులను పిలిపిస్తే పార్టీ మార్చేశారు కదా పొలిటీషియన్ లాగా.